హాయ్ అండి. ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. లాంగ్ వీడియోతోటైతే చాలా రోజుల తర్వాత అయితే మీ ముందుకొచ్చానండి. నేనైతే వెంకటేశ్వర స్వామి 7 వారాల వ్రతం అయితే చేస్తున్నానండి. సప్త శనివారాల వ్రతం అయితే 2023లో అయితే స్టార్ట్ చేసినానండి. 8 వారాలు అయితే చేసిన. మళ్ళీ 2024లో అయితే 8 వారాలు చేసిన. వెంకటేశ్వర స్వామి వడ్డీ కాసుల స్వామి కాబట్టి 7 వారాలు కాకుండా 8వ వారం ఉడకంగా చేయాలి. మళ్ళీ 2026లో ఉడకంగా స్టార్ట్ చేసిన స్వామి వ్రతం అయితే ఈ వారంతో అయితే 4 వారాలు మళ్ళీ 8 వారాలు అయితే చేస్తాం. స్వామిని నమ్ముకుంటే మాత్రానికి మనం అనుకున్న పనులు అయితే కంపల్సరీగా నెరవేరుతాయండి. కనుమ 3 వారాలు అయితే షార్ట్ వీడియోలు పెట్టినండి. ఇప్పుడైతే ఎందుకో లాంగ్ వీడియో తీయాలనిపించింది. మీతో షేర్ చేసుకున్నట్టుంటే నాకు ఎప్పుడు గుర్తుగా ఉంటుందని లాంగ్ వీడియోతో అయితే మేము ముందుకు వచ్చానండి. నేను ఎలా స్వామికి పూజ చేసుకుంటున్నానో ఇప్పుడైతే చూడండి. పూజ చేసే స్థలంలో అయితే కొన్ని వాటర్, పసుపు, సాల్ట్ వేసి అయితే నీట్గా తుడుచుకోవాలండి. తుడుచుకున్న తర్వాత ఒక క్లాత్ అయితే పడిచిన పీటలు అయితే శుభ్రంగా కడుక్కొని ఇంకా పీటలు అయితే క్లాత్ మీద వేసి పసుపు రుద్ది అలాగే బియ్యం పిండితో ముగ్గేసి అక్షంతలు, కుంకుమ, పసుపు వేసి కొత్త జాకెట్ ముక్క అయితే పీటల మీద అయితే పరుచుకోవాలండి. జాకెట్ బట్ట మీద అయితే 5 పిరికిల బియ్యం అయితే పోయాలండి. స్వామి ఫోటో అయితే పాలతోటి వాటర్ తోటి అయితే మంచిగా నీట్గా తుడిచి ఇక గంధంతోటి కుంకుమతోటి బొట్లు పెట్టి ఇంకా పీట మీద అయితే స్వామి ఫోటో అయితే పెట్టాలండి. ఇంకా కలశం ఉడకంగా తయారు చేసుకొని స్వామికి కుడి పక్కకు వచ్చేటట్టు కలశం అయితే పెట్టాలి. ఇంకా మనం తెచ్చిన పూలు ఇట్లా స్వామిని అయితే అలంకరించుకోవాలి. ఇప్పుడైతే మ్యూజిక్ పెడితే చూడండి. బియ్యం పిండితోనైతే దీపం కుందులు అయితే తయారు చేసుకుంటున్నానండి. బియ్యం పిండి, ఆవు పాలు, నెయ్యి అలాగే బెల్లము, అరటిపండు ఇట్లా వేసి కలిపి నీట్గా దీపం కుందులు అయితే తయారు చేసుకుంటున్నానండి. గంధంతో బొట్లు పెట్టి కుంకుమతోటి అలంకరించుకొని కింద అయితే తమలపాకులు అలాగే అక్షంతలు, పసుపు, కుంకుమ, తులసి దళం వేసి అయితే దీపం కుందులు పెట్టి అందులో ఒత్తులేసి ఆవు నెయ్యి అలాగే నువ్వుల నూనె అయితే దీపం కుందులలో అయితే పోసి తమలపాకుల మీద అయితే దీపం కుందులు పెట్టి ఇంకా పూలతోనైతే అలంకరించుకుంటాను.
పూజ అయితే స్టార్ట్ చేసిన. ఇంకా ఫస్ట్ అయితే దీపారాధన చేసుకొని విఘ్నేశ్వర స్వామి పూజ అయితే చేస్తున్నా. ఫస్ట్ మనం ఏ మంచి కార్యం చేసినా, ఏ పూజ చేసినా ఫస్ట్ విఘ్నేశ్వర స్వామి పూజ చేసిన తర్వాత పూజ అయితే చేస్తాం. విఘ్నేశ్వర స్వామి పూజ చేసినాక కలశం పూజ చేసి వెంకటేశ్వర స్వామి పూజ అయితే చేసినాం. నేనైతే స్వామిని అయితే ఒకటే కోరుకుంటానండి, ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా స్వామిని. ఆరోగ్యానికి మించిన ఆస్తిపాస్తులు ఏముంటాయండి? మనం ఆరోగ్యంగా ఉండామనుకో కష్టపడి సంపాదించుకుంటాము. మనకు పెద్ద పెద్ద బంగుళాలలో కార్లలో తిరగాలని ఏమి ఉండదు. నాకు కోరిక ఉన్నంతలోనే తృప్తిగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా. మనకున్నంతలోనే స్వామికి అయితే ఇలాగే పూజించుకోవాలండి. నేనైతే మనస్ఫూర్తిగా నమ్ముతానండి. స్వామిని నమ్ముకుంటే మనకి ఎలాంటి కష్టం వచ్చినా స్వామి ముందుండి మనల్ని నడిపిస్తాడని, మనకు ఒక తెలియని ఎనర్జీ అనేది వచ్చేస్తుంది. మన వల్ల ఎవరికి హాని జరగద్దు, మనకెవరైనా హాని చేయాలనుకుంటే స్వామి అన్నీ చూసుకుంటాడు. మనుషులను నమ్ముకుంటే మోసపోతామేమో కానీ భగవంతుని నమ్ముకుంటే ఎప్పటికీ మోసపోమని. మన కష్టంతో మనం బతకాలి. మన నిజాయితీగా బతికినమంటూ ఆ భగవంతుడు అనేది మనకు ఒక దారి అనేది చూపిస్తాడండి. మనకు ఒక ధైర్యాన్ని ఇచ్చి ముందుకు నడిపిస్తాడు. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. చాలా రోజుల తర్వాత లాంగ్ వీడియోతో అయితే మేము ముందుకు వచ్చిన. లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.